యూట్యూబ్ రీసెంట్‌గా ఒక బిగ్గెస్ట్ అప్డేట్ రిలీజ్ చేసింది. అండ్ ఇది చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్‌కి బ్యాడ్ న్యూస్. లాస్ట్ 6 మంత్స్ నుంచి యూట్యూబ్ వ్యూస్‌లో హ్యూజ్ క్రాష్ నోటీస్ చేసింది. అండ్ ఇది మనం ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ వీడియోలో యూట్యూబ్ వ్యూస్ క్రాష్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? యూట్యూబ్ రిలీజ్ చేసిన కొత్త అల్గారిథం అప్డేట్ ఏంటి? మీరు కనుక ఈ యూట్యూబ్ వ్యూస్ క్రాష్ వల్ల ఎఫెక్ట్ అయ్యుంటే మీరేం చేయాలి అనేది చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ బిగిన్. 2025 సెప్టెంబర్‌లో పాపులర్ యూట్యూబ్ ఛానల్స్‌లో మిలియన్స్‌లో వచ్చే వ్యూస్ థౌసండ్స్‌కి పడిపోయాయి. ఎందుకు అనేది ఎవరికీ అర్థం కాలేదు. సీజనల్ చేంజెస్ అయి ఉండొచ్చు, లేకపోతే అల్గోరిథంలో ఏమైనా చేంజెస్ ఉండొచ్చు. కానీ దీని వెనక చాలా పెద్ద రీజనే ఉంది. 2020 నుంచి 2022 ఆ మధ్యలో కొత్త ఏఐ టూల్స్ రిలీజ్ చేసింది. చాట్‌జీపీటీ, క్లౌడ్, జెమినై ఈ 3 కూడా జనాల్లోకి బాగా వెళ్ళాయి. కొంతమందైతే చాట్‌జీపీటీని గూగుల్‌లో కూడా వాడేసారు. ఆల్మోస్ట్ గూగుల్ సెర్చ్‌ని రీప్లేస్ చేసేసిందా చాట్‌జీపీటీ అనే రేంజ్‌కెళ్ళిపోయింది. ఏఐ టూల్స్‌కి, యూట్యూబ్‌కి ఏంటి సంబంధం? చాట్‌జీపీటీ గానీ, గూగుల్ జెమినై గానీ, క్లౌడే గానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే యూట్యూబ్‌కొచ్చే హైయెస్ట్ పోర్షన్ ఆఫ్ వ్యూవర్స్‌ని లాగేసుకుంటున్నాయి. దానివల్ల యూట్యూబ్‌కొచ్చే వ్యూస్ తగ్గిపోతున్నాయి. చాలామంది జనాలు ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా ఆన్సర్స్ కోసం ఈ ఏఐ టూల్స్‌ని యూజ్ చేస్తున్నారు. ఇది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూస్తే ఏఐ టూల్స్‌ని వాడే వాళ్ళు ఎక్కువైపోయారు. యూట్యూబ్‌కొచ్చి ఆన్సర్స్ సెర్చ్ చేసే వాళ్ళు తగ్గిపోయారు. ఇది యూట్యూబ్‌కి లాసే కదా మరి! ఓకే. నేను దీన్ని చాలా క్లియర్‌గా బ్రేక్ డౌన్ చేస్తాను వినండి. హ్మ్. లాస్ట్ ఒక 20 ఇయర్స్ తీసుకుంటే మొత్తం యూట్యూబ్‌లో ఉన్న కంటెంట్ అంతటిని 3 కేటగరీస్‌కి డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ ఎడ్యుకేషన్ కాంటెంట్, సెకండ్ ఇన్ఫర్మేషన్ కాంటెంట్, థర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ కాంటెంట్. ఈ 3 కేటగరీస్‌ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులో ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ కాంటెంట్ డామినేటింగ్‌గా ఉంటుంది. మిగిలిన 2 కేటగరీస్‌తో కంపేర్ చేస్తే. మనలో చాలామంది ఆల్మోస్ట్ అందరూ దేని గురించైనా నేర్చుకోవాలి అనుకుంటే, అది ఒక చిన్న మ్యాథమెటిక్ ప్రాబ్లమ్ దగ్గర నుంచి గ్రూప్స్, యూపీఎస్సీ ఎగ్జామ్ వరకు మనం తినే ఫుడ్‌లో వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా, రోజు వాడుకునే ఇంట్లో ఫ్యాన్, బల్బ్ ఫిక్స్ చేసుకోవాలన్నా మన మైండ్‌లో ఫస్ట్ గుర్తొచ్చే ఇన్ఫర్మేషన్ సోర్స్ యూట్యూబ్. ఎందుకంటే యూట్యూబ్‌లో చాలా క్లియర్‌గా, ఇన్ డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మనకు అర్థమయ్యేలాగా చెప్పి చూపిస్తారు కాబట్టి. 2022 నుంచి కొత్త ఏఐ టూల్స్ వచ్చాయి. ఇవి యూట్యూబ్ వీడియోస్‌తో కంపీట్ చేయకపోయినా, ఆ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్‌తో కాంపిటీషన్ ఇస్తున్నాయి. నా రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఒకటి చెప్తా. ఇప్పుడు మనకి ఒక డౌట్ వచ్చింది. అది వర్క్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే ఏదైనా జనరల్ నాలెడ్జ్ క్వెషన్ కావచ్చు. వెంటనే ఆన్సర్ తెలుసుకోవాలి. మీలో ఎంతమంది చాట్‌జీపీటీలో సెర్చ్ చేసి వెంటనే ఆన్సర్స్ తెలుసుకున్నారు? చేతులెత్తండి. ఎందుకు యూట్యూబ్ మీ మైండ్‌లోకి రాలేదు? లాస్ట్ 2-3 ఇయర్స్ తీసుకుంటే ఏఐ టూల్స్‌ని బేస్ చేసుకున్న సెర్చ్ చేసేవాళ్ళు చాలా పెరిగారు. ఎందుకంటే అది క్విక్‌గా రిజల్ట్ ఇస్తుంది. సెకండ్స్‌లో ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. అండ్ ఆ ఆన్సర్స్ కూడా చాలా యాక్యురేట్‌గా ఉంటున్నాయి. సింపుల్ కదా! నాకు క్విక్‌గా సెకండ్స్‌లోనే ఆన్సర్స్ వచ్చేస్తుంటే, నేను ఎందుకు యూట్యూబ్‌లోకి వెళ్ళి ఒక 10-15 మినిట్స్ ఒక లాంగ్ వీడియో చూసి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆహ్, నాకు ఫుడ్ క్రేవింగ్స్ బాగా ఎక్కువయ్యాయి. ఆహ్, నేను దాన్ని కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, యూట్యూబ్‌కెళ్ళి హౌ టు ఫిక్స్ మై ఫుడ్ క్రేవింగ్స్ అని సెర్చ్ చేశానే అనుకోండి. డజన్స్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. అందులో కొంతమంది చెప్పేది నాకు అర్థం కాదు. కొంతమంది చెప్పినా నేను అర్థం చేసుకోలేదు. సో, అలా ఫిల్టర్ చేసుకొని నా మైండ్‌కో లేదా నా కళ్ళకో ఏదైనా క్యాచీగా అనిపిస్తే అక్కడ ఆగుతాను. అండ్ ఆ వీడియో చూస్తే కింద అదొక పావుగంట లెంత్ ఉంటది. పావుగంట పోనీ సర్లే అని చూస్తే లాస్ట్‌కి
నేను అనుకున్నట్టు నాకు ఆన్సర్ వస్తుందా అంటే తెలీదు. ఇదే సేమ్ క్వెషన్‌ని చాట్‌జీపీటీ ఓపెన్ చేసి హౌ టు ఫిక్స్ మై ఫుడ్ క్రేవింగ్స్ అని సెర్చ్ కొడితే 10 సెకండ్స్‌లోనే యాక్యురేట్‌గా నాకు మొత్తం డైట్ ప్లాన్ ఇచ్చేస్తుంది. యూట్యూబ్‌లో ఒక 10-15 మినిట్స్ టైమ్ స్పెండ్ చేసినా కూడా రాని ఇన్ఫర్మేషన్‌ని చాట్‌జీపీటీ సెకండ్స్‌లోనే నా ముందు పెట్టేస్తుంది. అండ్ లాస్ట్‌లో సజెషన్స్ కూడా ఇస్తుంది. మీకు పర్సనలైజ్డ్ ప్లాన్ కావాలా అని. అప్పుడు మనం దేన్ని ప్రిఫర్ చేస్తాం? యూట్యూబ్‌లో మనకి ఇలా వన్ ఆన్ వన్ కన్వర్జేషన్స్ ఉండవు కదా! మెయిన్ రీజన్ జనాలు ఏఐ టూల్స్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి యూట్యూబ్‌లో వ్యూస్ తగ్గిపోతున్నాయి. అండ్ యూట్యూబ్ కంపెనీ అసలు ఏం జరుగుతుంది అనేది కనిపెట్టింది. ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనేది అర్థమైంది. సో, అల్గోరిథంలో చేంజెస్ చేసింది. ఆ చేంజెస్ ఏంటి అంటే, ఈ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ కాంటెంట్ చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో, అవి పుష్ చేసే అల్గోరిథంలో చేంజెస్ వచ్చాయి. మీరు కూడా ఇదే నిష్‌లో కాంటెంట్ క్రియేట్ చేస్తుంటే క్లియర్‌గా వినండి. కొన్ని ఇయర్స్‌గా యూట్యూబర్స్ వేరే వాళ్ళ కంటెంట్‌ని కాపీ చేసి మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌ని తెచ్చుకుంటున్నారు. సింపుల్‌గా వీళ్ళ నీష్‌కి రిలేటెడ్‌గా ఉన్న ఛానెల్స్‌ని యూట్యూబ్‌లోనే సెర్చ్ చేసి, వాళ్ళ అకౌంట్‌లో ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్‌ని, అందులో ఉన్న కంటెంట్‌ని వీళ్ళు కాపీ చేసి అండ్ సేమ్ థంబ్‌నెయిల్ ఉంటుంది. సేమ్ టైటిల్ ఉంటుంది. జస్ట్ ఆ పర్సన్ ఒకటే మారుతున్నారండి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఒరిజినల్ కాంటెంట్ క్రియేటర్స్ కన్నా కూడా ఇలా కాపీ చేసే వాళ్ళకే వ్యూస్ ఎక్కువొస్తున్నాయి. యూట్యూబ్ అల్గోరిథంలో చేంజెస్ వచ్చాయి. కొన్ని కాంప్లెక్స్ ఏఐ సాఫ్ట్‌వేర్స్ ఎప్పుడు కూడా మీ ఛానెల్‌లో ఉన్న మీ కాంటెంట్‌ని మానిటర్ చేస్తూ ఉంటాయి. కాపీ కాంటెంట్ డిటెక్ట్ అయితే వెంటనే ఆ కాంటెంట్‌ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీ వీడియోలో ఎలాంటి కొత్త యాడెడ్ వాల్యూ లేకపోయినా, ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ లేకపోయినా, రొటీన్‌గా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియోస్‌కి రీచ్ ఉండదు. సో, యూట్యూబర్స్ ఇలాంటి ఏఐ టూల్స్‌కి కాంపిటీషన్ ఇవ్వాలంటే, మనం ఒక కొత్త అప్రోచ్‌తో రావాలి. ఈ ఏఐ టూల్స్‌లో ఉన్న ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటి అంటే, అల్టిమేట్‌గా ఇదొక కంప్యూటర్ రోబోట్. దీనికొక పర్సనాలిటీ ఉండదు. ఒక రిలేటబిలిటీ ఉండదు. ఒక హ్యూమన్ టచ్ ఉండదు. మీరు క్రియేట్ చేసే కాంటెంట్‌లో ఒక పర్సనాలిటీ ఉండాలి. ఒక స్టోరీ టెల్లింగ్ ఉండాలి. రిలేటబిలిటీ ఉండాలి. ఎంగేజింగ్ ఉండాలి. ఏవైతే ఏఐ టూల్స్‌లో లేవో అవన్నీ మనం మన కాంటెంట్‌లో తీసుకొని రావాలి. నేను మీకిచ్చే బిగ్గెస్ట్ అడ్వైస్ ఇదే. అండ్ మీ కాంటెంట్ క్రియేషన్ జర్నీలో మీకు గైడెన్స్ కావాలి అంటే నేను కావ్య నామాల. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్.